భారత కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన సందర్భం 10 సంవత్సరాలుగా రాజకీయ అంశం. పసుపు బోర్డు అనేక ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదిక అయ్యింది. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ మొదటిసారి ఎన్నిక విజయంలో కీలక భూమిక పోషించింది. ఈ క్రమంలో మల్లాపూర్ మండల కేంద్రంలోని భారత్ మాత కూడలిలో భారతీయ జనతా పార్టీ, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా మండల స్థాయి నాయకులు సమావేశమయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత 5 సంవత్సరాల నుంచి అరవింద్ను నిందించడానికి ఒక్కటే ఒక్క అస్త్రం ఇలా దగ్గర ఉండే, అస్త్రాలన్నీ మా దగ్గరనే ఉన్నాయి. దసరా వారకల్లా మీకు భస్మాసురుని లెక్క మీకు భస్మం తప్పది. పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి రాపురి 64 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేసినాం. మీ పార్టీలో లేపేది పెద్ద ముచ్చటేం కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉందా రాజకీయం చేయాలని మల్లాపూర్ బీజేపీ తరఫు నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. దాడులకు తెగబడితే మిమ్మల్ని వెంటాడుతాం. ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం వెంటాడుతాం, వేటాడుతాం. ఇడిసబెట్టే ప్రసక్తే లేదు, ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. ఆ రోజు రాక్షసుడు ఒకడు ఉండే, ఆ రాక్షసుని తీసేసినాం. ఒక రాబంది ఇప్పుడు తయారైంది. దీన్ని కూడా మట్టు పెట్టే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అరవిందను మించిన నాయకుడు తెలంగాణలోనే లేరు. అటువంటి నాయకుడు అయినా కూడా ప్రతిసారి మోడీ గారిని కలుసుడు, అమిత్ షా గారిని కలుసుడు, అదే పనులు ఎట్టకేలకు రైతులకు ఇయ్యాల ఆనందదాయకం. ఈ సంక్రాంతి పండుగ రోజుల స్వీట్ నోట్లో పెట్టినట్టు అయిపోయింది రైతులకు అందరికీ. ఇప్పుడు జై శ్రీరామ్. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ గారు ఇచ్చిన మాట ప్రకారం మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పసుపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, మా మల్లాపూర్ మండల రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్షన్ మూమెంట్లో నరేంద్ర మోడీ గారు నిజామాబాద్కు వచ్చేసి ఎట్లయితే పసుపు బోర్డు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిండో దాన్ని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కార్యాలయాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేయడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది. రైతుల కోసం పనిచేసే నాయకుడు మా ఎంపీ గారు. పిల్లల చదువు భవిష్యత్తులో ఉంచుకొని నవోదయ కేంద్రాన్ని నిజామాబాద్కు 2 తీసుకొచ్చి, అది మన కుర్ట్లలో ఒకటి నేను మొన్న హైదరాబాద్లో కలిసినప్పుడు అడిగిన, కుర్ట్లలోనే శాంక్షన్ అయినట్టు, కుర్ట్లలోనే ఉన్నట్టు చెప్పిండు. నేను మల్లాపూర్ కావాలని చెప్పేసి అడగడం కూడా జరిగింది. మల్లాపూర్ లాస్ట్కు ఉంది కాబట్టి ఇబ్బంది అయింది. ప్లస్ ఇటు వెమ్లవాడ, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి వీటికి సెంటర్లో ఉన్నది కాబట్టి కొరుట్లకు శాంక్షన్ చేయడం అని జరిగింది. ఇటు రైతుల పట్ల, ఇటు విద్యార్థుల పట్ల, చదువుల పట్ల ఇంత శ్రద్ధ చూపే నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం, మనందరి అదృష్టం. పసుపు బోర్డులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పల్లె గంగారెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్. అరవిందన్న గారు మొదటిగా ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను ఖచ్చితంగా రైతులకు పసుపు బోర్డు తెస్తా అని మాట ఇచ్చిన ప్రకారము తను రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా అమిత్ షా గారితో మాట్లాడి విషయాన్ని మోదీ గారి వరకు చేరవేసి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్క రైతు తరపున, అందరి తరపున అరవింద్ అన్న గారికి మరియు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు అమిత్ షా గారికి అందరికీ మా రైతులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాగే రానున్న రోజులల్లో ప్రతి రైతుకు మన భారతీయ జనతా పార్టీ సహాయపడుతుందన్న భరోసా ఇచ్చిండ్రు కాబట్టి అరవింద్ అన్న గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. 5 సంవత్సరాల నుండి కష్టపడుతూ మన రైతుల కష్టం తెలిసినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, మన అరవింద్ అన్న గారు కానీ కృషి చేసి దానికోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ వాటిని ఎదిరించి ఇవాళ రైతు రాజు కావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మా మల్లాపూర్ మండల్లో మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది. నిజంగా అన్న రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అరవింద్ అన్నకు మళ్ళీ మనం ఏదో విధంగా సహాయపడాలనే
ప్రతి ఒక్క రైతు గుండెల్లో మీరు చిరకాలం నిలిచిపోయారన్నా. ఖచ్చితంగా మాకు ఈ పసుపు బోర్డు తెచ్చినందుకు మీకు మా రైతులందరము రుణపడి ఉంటాం. జై జవాన్ జై కిసాన్. పసుపు రైతుల చిరకాల వాంఛ అయినటువంటి పసుపు బోర్డు కళ సాకారమైంది. ఎన్నో ఏళ్లుగా చేసిన పోరాట ఫలితంగా అధికారంలో ఉన్న బీజేపీ, మోడీ హయాంలోని బీజేపీ ప్రభుత్వం మా పసుపు రైతుల బాధలను అర్థం చేసుకొని పసుపు బోర్డును ప్రకటించడం మాకు పసుపు రైతుల అందరం కూడా హర్షణీయం. ఇది చాలా చాలా ఒక చరిత్ర. ఇదివరకు ఎన్నోసార్లు ఎన్నో పోరాటాలు చేసినాం, కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఈ మా బాధను అర్థం చేసుకోలేవు. ఇప్పటికీ ఈ బాధను అర్థం చేసుకొని మోదీ గారు మా కోసం పసుపు బోర్డును ప్రకటించడం ఈ ప్రాంత వాసులకు ఒక వరం అనేది మేము భావిస్తున్నాం. పసుపు బోర్డు ఇస్తానన్న మాట ప్రకారం ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి భారతీయ కిసాన్ సంఘ్ తరపున ధన్యవాదాలు. దానికి ఎంఎస్పీ రేటును కూడా ప్రకటించినట్లయితే ప్రతి రైతు కూడా లాభం చేకూరినట్లయితుంది. మీరు గతంలో కూడా రైతులను ఇన్కమ్ యొక్క డబుల్ ఇన్కమ్ చేస్తానని చెప్పన్నారు. మాట ఇచ్చిన ప్రకారంగా నరేంద్ర మోడీ గారు కూడా రైతాంగాన్ని ఆదుకొని డబుల్ ఇన్కమ్ చేయండి. స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారంగా మీరు లాభసాటి ధరను మేము ఖచ్చితంగా ఇస్తాం, మా ప్రభుత్వం ఉన్నంత కాలం అని చెప్పేసి అన్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ రైతుల్ని లాభసాటి ధరగా తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుచున్నాను.